ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే. ఇది సరదా విషయం. ఓకే. ఆచార్య ఆత్రేయ అని ఒక పెద్ద మనసు కవి అంటారు ఆయన. ఎస్, ఆచార్య ఆత్రేయ రాయకుండా నిర్మాతలను, రాసినాక ప్రేక్షకులను ఏడిపిస్తాడంట అని బిరుదుంది ఆయనకు. ఓకే. ఆయన పాటలు రెండు పాటలకు సంబంధించిన విషయాలు నాకు తెలుసు. ఒకరోజు అంటే నేను కొత్తగా సినిమా జర్నలిజంలోకి వచ్చినప్పుడు మామూలుగా అప్పుడు చాలా గౌరవం ఉండేది జర్నలిస్టులకు. మందు పార్టీలో అవి జరిగేటి. ఒక పార్టీలో కూర్చొని ఉన్నాం అందరం. కూర్చొని ఒక ఆయన బీరం మస్తాన్ రావు అని ఆయన పాత దర్శకుడు. ఆయన ఆ బీరం మస్తాన్ రావు వచ్చి కూర్చొని అందరూ మందు కొట్టేటప్పుడు అంత సరదాగా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుతూ, అరే అబ్బాయిలు మీకు ఒక ఇన్సిడెంట్, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారా అన్నాడు. చెప్పబాయ్ ఇలాగే అంటే మన మనసు కవి ఆత్రేయ గారు ఉన్నారు కదా, ఆయన గురించి చెప్తాను. ఒక పాట ఎలా పుట్టింది అని చెప్తాను. చెప్పండి అంటే, నేను కొత్తగా సినిమాల్లోకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. కృష్ణ గారి ఓ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అరే ఈ సినిమాలో ఆత్రేయతో ఒక పాట రాయించాలి, ఆ బాధ్యత నువ్వు తీసుకో అంటే, మనోడు గురుగారు నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను, మీరు పాట రాస్తాను అంటారు కదా. ప్రొడక్షన్ మేనేజర్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఈయన రోజు పోయి ఆయన పోతానే టకటక ఇప్పుడులాగా పాట రాసే రకం కాదు, ఆయనకు మూడు రావాలి. మూడు వచ్చినప్పుడు రాస్తానమాట. సరే రోజు పోయి ఈయన కూర్చోవడము, ఆయన అది మాట్లాడడం అలా నడుస్తా ఉంది పిచ్చపాటి. ఒకరోజు అద్భుతమైన అందగత్తె సినిమాల్లో వేషాల కోసం వచ్చింది. ఆమెకు ఒక కేర్ టేకర్ ఉంది. చూసి ఆత్రేయ గారిని చూసి, ఆత్రేయ గారు మీరు మీ అభిమానం అండి, మీ పాటలు అవి నాకు అంత ఇష్టము అంటే, ఈయన కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది అన్నట్టు ఇద్దరికి ప్రేమ పుట్టిందంట, ఆమెకు ఈయనకు. నాపైతే కాదు, అది బీరం మస్తాన్ రావు చెప్పింది. పుట్టింది. సరే వాళ్ళిద్దరు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన ఆమె ఇంటికి వెళ్ళి వచ్చేవాడు, నేను కూడా వెళ్ళేవాడిని. ఆయన లోపల బయటకు ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఆమె కేర్ టేకర్ ఉంటుంది కదా, ఆ పిన్నినో ఎవరో తీసుకొని వచ్చి ఉంటుంది ఆయన హీరోయిన్. ఆమెకు నచ్చలేదట. ఏంది మేము వచ్చింది ఏంది, ఇక్కడ జరుగుతున్న పని ఏంది అని చెప్పి ఒక 2-3 రోజుల తర్వాత ఈయన పోయి తలుపు తడతానే తప్పుని తలిపేస్తాడట. అట్లా ఈయన బయట అరుగు మీద కూర్చున్నాడట. ఆ పక్కనే బీరం మస్తాన్ రావు, నేను కూడా కూర్చుండేవాడిని ఆయన పక్కన. ఒక గంట సేపు వెయిట్ చేసి మనసు మార్చుకొని పిలుస్తారేమో అని వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా 4 రోజులు జరిగింది. నాకు ఆమె పెళ్లి అయింది. నేను కూడా ఒక కొత్త పెళ్లి కొడుకునే. నాకు ఆడ పిల్లల్ని వదిలేసి నేను ఈయనంట రావడంతో నాకు చిరాకు లేసింది, ఆయన మీద కోపం వచ్చింది. ఒకరోజు, గురుగారు పాట రాయాల్సిందే, మీరు ఏం రాయమంటావురా అన్నాడు ఆయన. అంటే ఇదే రాయండి, రోజు వచ్చి నేను తలుపు తడతాను, వాళ్ళు తలుపు తీస్తారు, దబా అనేస్తారు, ఆడ కూర్చొని వెళ్ళిపోతాను, ఇది రాయండి గురుగారు అని ఇరిటేటింగ్ గా చెప్పాడంట. అరే పేపర్ పెన్ను తీసుకోరా అన్నట్ట. దగ్గర ఉంటది కదా అసిస్టెంట్ డైరెక్టర్, టక్కన తీసుకుంటే, నేను ఒక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమ వాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తలుపు మూసిన తలవాకిటనే పగలూరేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా, నేనొక ప్రేమ పిపాసిని. అదేనా పాట? అదే పాట. టక రాశాడంట. నీ అమ్మ స్పాంటినియస్ గా ఆయన అసలు చిన్న ఒక లీడ్ ఇస్తానే ఇంత గొప్ప రాశాడు. శాస్త్రంగా నమస్కారం చేసి, గురువుగారు నన్ను క్షమించండి, ఇబ్బంది పెట్టాను. ఎంత గొప్ప పాట పుట్టడం వెనక చూడు, ఎంత ఒక ఇన్సిడెంట్, ఒక లవ్ స్టోరీ. అంటే ఈ పాటలు ఏదో రాస్తారా, ఒక్కొక్కరు రాస్తారా అనుకుంటారు, కానీ ప్రతి కవికి ఓ స్పందన ఉంటుంది. ఆ స్పందన కలిగించింది ఆ మహాతల్లి. అలా ఈ పాట పుట్టింది. అదృష్టవంతుడు ఏదో సినిమా, అది మన కృష్ణ గారి ఆ సినిమాలో ఇప్పటికీ ఆ పాట సూపర్ డూపర్ హిట్. నిన్ను వలచానని తెలిసేలోపు నివురైపోతాను అంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కాలికి బూటైపోతాను అని అద్భుతమైన, అసలు ప్రతి వాక్యం అనగా ఒక విషాదము అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే సార్, అది పాట. థ్యాంక్ యూ సార్, గ్రేట్, మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.